ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. అయితే తన రాజీనామాని ఇంకా ఆమోదించలేదు స్పీకర్. ఇటువంటి నేపథ్యంలోనే ఆల్రెడీ ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు నడుస్తున్నాయి, మంతనాలు జరుపుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ ఎన్నికల సమయానికి ఖచ్చితంగా తిరిగి వైసీపీలోనే ఉంటారు, వైసీపీ తరపునే ప్రచారానికి బరిలోకి దిగుతారు అని కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పోస్టులు పెడుతున్నారు. ఆళ్ల వెనక్కి ఆళ్ల రీబ్యాక్ అని. దీనికి కారణం తెలియదు కానీ, ఎందుకంటే ఆ మంగళగిరి సీట్ అయితే ఎవరు కానీ ఆయనకి ఈసారి ఖచ్చితంగా ఏ ఎమ్మెల్సీ ఇచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను నిలబెట్టుకోవడానికి మంత్రి పదవి ఇవ్వడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు మడం తిప్పరు అంటారు కాబట్టి అది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేస్తారు అనేది. అయితే కానీ తనకి సీట్ ఇవ్వలేదు, అక్కడ గెంజి చిరంజీవిని తీసుకొచ్చారను ఇంకొకరిని తీసుకొచ్చారను ఆయన పార్టీని తప్పుకున్నారు లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అనడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇంకా ఎక్కడ యాక్టివ్ రోల్ పోషించట్లేదు. షర్మిల చుట్టూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఉంటున్నారు తప్ప ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆయన వైసీపీలో చేరబోతున్నారు, వైసీపీలో కంటిన్యూ అవ్వబోతున్నారనే ప్రచారం అయితే సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.